నిన్న కురిసిన భారీ వర్షంతో హిమాయత్ సాగర్ కి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరుకుంది. ఇప్పటికే 3 గేట్లు ఎత్తి సుమారు 1000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. నిన్న రాత్రి ఒక గేట్ ఎత్తారు. హిమాయత్ సాగర్ కి మరింత వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇవాళ మరో 2 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ కు భారీ వరద ఇన్ఫ్లోకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తారు కదా, ఇన్ఫ్లో అవుట్ఫ్లో డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఇటు హిమాయత్ సాగర్ కి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు దాంతోపాటు నిన్న హెవీగా వర్షం కురవడంతో ఆ ఫ్లో అంతా కూడా ఇన్ఫ్లో పెరిగిపోతుంది. సో దీంతో హిమాయత్ సాగర్ కి పెరిగిన వరదతోటి నిన్న నైట్ మొదటి గేట్ ఎత్తారు. ఆ తర్వాత 350 క్యూసెక్ల వాటర్ ఈరోజు ఉదయం 8:30కి ఇంకో గేట్ ఎత్తారు. మొత్తం అప్పటికే 700 క్యూసెక్ల వరకు వాటర్ రిలీజ్ చేశారు. అయినా కూడా ఇంకా ఇన్ఫ్లో పెరుగుతుండటంతో ప్రస్తుతం కాసేపటి క్రితమే 3వ గేట్ ఎత్తి మొత్తం 1000 క్యూసెక్ల నీటిని పంపిస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పూర్తిగా హిమాయత్ సాగర్. ఈ హిమాయత్ సాగర్కి సంబంధించి పైన ఉన్న క్యాచ్మెంట్ ఏరియా, ఇది పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియా 1358 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. సో పైన ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద నీళ్లు ఇన్ఫ్లో రావడంతో ప్రస్తుతానికైతే 3 గేట్లు ఎత్తారు. గేట్ నెంబర్ 8, 10, 12 ఈ 3 గేట్లు ఎత్తారు. మొత్తం 17 గేట్స్ ఈ హిమాయత్ సాగర్ కి. దానిలో 8, 10 అండ్ 12 ఈ 3 గేట్స్ ప్రస్తుతానికి ఎత్తి 1000 క్యూసెక్ల వరద నీటిని అయితే మూసీలోకి ప్రస్తుతానికి పంపిస్తున్నారు. సో మనకు ఈ హిమాయత్ సాగర్ కి సంబంధించిన పైనున్న ఏరియాలు చూసుకుంటే ముఖ్యంగా చేవెళ్ళ మండలం, మొయినాబాద్ మండలం వైపు నుంచి ఎక్కువగా వస్తాయి. చేవెళ్ళలోని కొండూరు, బుర్రగూడ, మల్కాపూర్, మోమిన్పేట్ లాంటి గ్రామాల నుంచి అక్కడ పడిన వర్షపు నీళ్ళు అన్నీ కూడా హిమాయత్ సాగర్కి వచ్చి చేరుతాయి. అలాగే మొయినాబాద్ మండలానికి సంబంధించి చిల్కూర్, యాప్రాల్, హిమాయత్ నగర్ లాంటి ఏరియాలు, అక్కడి ఆయా గ్రామాల నుంచి కూడా వర్షపు నీరు ఇక్కడికి వచ్చి చేరుతుంది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని కొన్ని వెస్ట్ ఏరియాస్, అనంతగిరి హిల్స్లోని కొంత భాగం నుంచి కూడా ఈ హిమాయత్ సాగర్లోకి వర్షపు నీరు అయితే వచ్చి చేరుతుంది. దీంతో ఈ రీసెంట్గా కురిసిన వర్షాలకు అలాగే నిన్న కురిసిన వర్షానికి ఈ ఇన్ఫ్లో అనేది ఎక్కువ అవడంతో ప్రస్తుతానికైతే నీటిని కిందికి వదులుతున్నారు. సో మొత్తం క్యాచ్మెంట్ ఏరియా 1358 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ సుమారు ఒక 30 నుంచి 40 గ్రామాల నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. సో దీంతో ఫ్లో అనేది పెరిగింది. దీంతో నైట్ ఒక గేటు, ఈరోజు మార్నింగ్ ఒక గేటు, ప్రస్తుతం ఇంకో గేటు, మొత్తం 3 గేట్లు వదిలేసి 1000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికైతే కిందికి పంపిస్తున్నారు అధికారులు. సో మొత్తం హిమాయత్ సాగర్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే హిమాయత్ సాగర్ FTL వచ్చేసి 1763.5 ఫీట్స్ ఉంటుంది. సో దీంట్లో ప్రస్తుతానికి 1763.1 ఫీట్ మెయింటైన్ చేస్తూ మిగతా వాటర్ని అంతా కూడా కిందికి వదిలేస్తున్నారు. సో దీంతో ఈ మూసీకి సంబంధించిన పరివాహక ప్రాంతాలను కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు పక్కనే ఉన్న ఇటు ఉస్మాన్ సాగర్ అంటే గండిపేటకు సంబంధించి అందులో కూడా వాటర్ భారీగానే వచ్చి చేరుతున్నాయి. కానీ హిమాయత్ సాగర్కి వచ్చినంత రావట్లేదు. అటు ఉస్మాన్ సాగర్ డీటెయిల్స్ చూసుకుంటే ఉస్మాన్ సాగర్ FTL వచ్చేసి 1790 ఫీట్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే 1783 ఫీట్స్, అంటే ఇంకొక 7 ఫీట్స్ వస్తే అటు ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోతుంది. దానికి ఇన్ఫ్లో వచ్చేసి కేవలం 200 క్యూసెక్లు వస్తుంది. కానీ ఈ మనమున్న హిమాయత్ సాగర్ కు మాత్రం ఇన్ఫ్లో భారీగా వస్తుంది. అది 4000కు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో 3 గేట్లు ఎత్తి ఆ 3 గేట్లు కూడా ఒక్కొక్క ఫీట్ మేర ఎత్తి కిందికైతే పంపిస్తున్నారు. ఇక మరోవైపు ఈ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ఏరియాలు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు, ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే నిన్న నైట్ కేవలం ఒక గేట్ ఎత్తారు, కానీ ప్రస్తుతానికి 3 గేట్ల నుంచి 1000 క్యూసెక్ల వాటరు, ఆ వరద నీరు కిందికి పోతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్న వాళ్ళంతా అలర్ట్గా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వేరే ప్లేస్లోకి వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలంటూ కూడా జలమండలి అధికారులు, అటు పోలీసు, హైడ్రా, GHMC, రెవెన్యూ ఈ 4 విభాగాలకు సంబంధించిన అధికారులకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నారో ఆయా ప్రాంతాల్లోకి పోలీసులు, హైడ్రా, రెవెన్యూ సిబ్బంది వెళ్ళి వాళ్ళను ప్రస్తుతానికి ఎవాక్యుయేట్ చేసే పనిలో అవుతున్నారు. ప్రస్తుతానికి 1000 క్యూసెక్ల వాటర్ అయితే పోతుంది. ఇంకా ఇన్ఫ్లో పెరిగితే
మరో 2 గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈరోజు నైట్ వరకు ఇన్ఫ్లో ఇలాగే ఉంటే ఈరోజు ఈవినింగ్ ఒక గేటు, నైట్ మరో గేటు ఎత్తి వాటర్ని మూసీలోకి అయితే పంపిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఉన్న హిమాయత్ సాగర్ అవుట్ఫ్లో ఆ నుంచి కొంచెం కిందికి వెళ్తే మంచిరేవుల దగ్గర నుంచి అలాగే రాజేంద్ర నగర్ పరిసరాలు, పురాణాపూల్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, మూసరంబాగ్, అంబర్పేట్, నాగోల్ మీదుగా ఈ మూసీ అయితే ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతానికి మూసీ ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే కొద్ది మేర ఉన్నది, కానీ ప్రస్తుతానికి 3 గేట్లు అవడంతో మూసీ పరివాహకం అయితే పెరుగుతుంది. సో ఇప్పటికే అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు చేరుకొని అందరిని అయితే అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇటు ముఖ్యంగా మూసరంబాగ్ అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది మూసీలో గుడిసెలు వేసుకొని ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ఉండకూడదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వేరే ప్లేస్కి తరలిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా మూసీ వరద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 3 గేట్లు ఎత్తారు, కానీ ఈరోజు నైట్ వరకు ఫ్లో పెరిగి ఇంకొక 2 గేట్లు కూడా ఎత్తుతారు. అప్పుడు ఇంకా మూసీ ఫ్లడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అధికారులు అయితే అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసే పనిలో అయితే ఉన్నారు. శ్రవంతి. రైట్.